కోనసీమ జిల్లా ముమ్మడివరం గేదెలంక గ్రామ రోడ్డు సమస్యపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ ద్వారా గ్రామస్తుడు కుంచెనపల్లి సాయి పోస్టు పంపించడంతో తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ కు నిధులు విడుదల చేసినట్లు ఎంపీ హరీష్, ఎమ్మెల్యే బుచ్చిబాబు సాయికి ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామంలో పిఆర్ రోడ్డు నుండి ఉత్తరవాహిని త్రివేణి సంగమం పుష్కర్ రోడ్డు వరకు సీసీ రోడ్లు మరియు ఇతర అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సుమారు 1,84 లక్షల రూపాయలు ఏదైతే ఈ గ్రామంలో ప్రధానమైన రోడ్డు ఇది. మరి పుష్కరాలకి బాగా ఉపయోగపడే రోడ్డు, హార్టికల్చర్ పంటలు పండించాలో వారందరికీ ఉపయోగపడాలని ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ ఇవ్వడం, ఈ రోజు గౌరవ ఎంపీ గారు మేము కూడా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్పంచుకోవడం. ఎందుకంటే వచ్చే 2027 పుష్కరాల్లో ఈ మన నియోజకవర్గంలో మొట్టమొదటిగా కొండలేశ్వరం తర్వాత అత్యధికంగా వచ్చేది మన గేదెలంక, తర్వాత మురమల గ్రామాలు. కాబట్టి ఈ గ్రామంలో ఉన్న వసతులన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్లని పంపి సర్వే చేయించి వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో కొన్ని నుంచి కార్యాచరణ చేయడంలో ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి పెద్దమంతో మన సోదరుడు ట్విట్టర్ లో పెడితే ఇది ప్రజలందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో వెంటనే ఇమీడియట్ గా కలెక్టర్ గారికి ఫోన్ చేసి శాంక్షన్ ఇవ్వని చెప్పారు. ఆల్రెడీ శాంక్షన్ వచ్చి 3 నెలలు అయింది మనం. కాకపోతే 3 నెలల నుంచి వర్షాలు కాబట్టి వర్షాలు తగ్గిందని మొదలెడతామని చెప్పి ఈ రోజు శంకుస్థాపన చేశాం. మరి ట్విట్టర్ ద్వారా కూడా మన ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే ఇది సాయి ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభించడానికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.